పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము మిథున రాశిలో జన్మించినటువంటి పురుషులు ఏ విధంగా ఉంటారు, వారి లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ వీడియో చూడడానికంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. ఈ మిథున రాశిలో జన్మించినటువంటి పురుషులు ఏ విధంగా ఉంటారు, వీరి లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఈ మిథున రాశిలో జన్మించినటువంటి పురుషులు చక్కగా అందంగా కనపడుతూ ఉంటారు. వీరి మనస్తత్వం కూడా సున్నితమైనటువంటి మనస్తత్వం. వీరి ఆలోచన విధానం కూడా వ్యాపారపరమైనటువంటి ఆలోచనలు వీరికి ఎక్కువగా ఉంటాయి. వీరు ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా వీరి మనస్సు ఎక్కువగా వ్యాపారం వైపే వీరికి వెళుతూ ఉంటుంది. వీరికి ఉద్యోగంతో పాటు ఏదైనా సైడ్గా ఇంకొక వ్యాపారం ఏదైనా చేసుకోవాలనేటటువంటి ఆలోచన వీరికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సహజంగా ఈ రాశిలో జన్మించినటువంటి పురుషులకు స్త్రీలంటే విపరీతమైనటువంటి గౌరవం ఉంటుంది. చక్కగా స్త్రీలను బాగా గౌరవిస్తూ ఉంటారు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి పురుషులకు కొద్దిగా కాముకత్వం కూడా ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి పురుషులు సహజంగా వీరి యొక్క మనస్తత్వం అనేటటువంటిది స్థిరమైనటువంటి మనస్తత్వం కాదు. అంటే ఒక నిర్ణయాన్ని కనుక తీసుకుంటే ఆ నిర్ణయం మీద అలా ఉండిపోకుండా సమయానికి తగ్గట్టుగా నిర్ణయాలు అనేటటువంటివి మారుస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు చంచల మనస్కులుగా చెప్పాలి వీళ్ళని. అంటే వీళ్ళ మనస్తత్వం కూడా చంచలమైనటువంటి మనస్తత్వం. మనస్సు కూడా చాలా సున్నితమైనటువంటి మనస్సు. వీరు చూడటానికి మగవాళ్ళు అయినప్పటికీ, గంభీరంగా ఉన్నప్పటికీ కూడా ఎవరైనా ఒక మాట కనుక పొరపాటున అంటే ఆ మాట పట్టుకొని వీరు చాలా కాలం పాటు బాధపడుతూ ఉంటారు. వీరికి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి లగ్జరీగా ఉండాలి అనుకుంటున్నప్పటికీ కూడా మన సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్లకు వీరు ఎక్కువగా విలువ ఇస్తూ ఉంటారు. దానితో పాటు సంప్రదాయకమైనటువంటి పద్ధతులను, సంప్రదాయకమైనటువంటి ఆచారాలను, సంప్రదాయకమైనటువంటి వాటన్నిటినీ కూడా వీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వివాహం విషయంలో సంప్రదాయానికే పెద్దపీట వేస్తారు. వీరు వాస్తవంగా ఈ రాశిలో జన్మించినటువంటి పురుషులు గాఢమైనటువంటి ప్రేమలోకి వెళ్తారు. వెళ్ళినప్పటికీ కూడా ఆ ప్రేమను కొన్ని సందర్భాలలో వదిలేసి పెద్దవాళ్ళు చెప్పినటువంటి వాటికి మొగ్గు చూపి సంప్రదాయమైనటువంటి పద్ధతిలో వీరు వివాహం ఆడుతూ ఉంటారు. సంఘంలో ఈ రాశిలో జన్మించినటువంటి పురుషులు సంఘంలో వివిధ స్థాయిలలో ఉన్నటువంటి వ్యక్తులతోటి చక్కగా గొప్ప గొప్ప సంబంధాలు, పరిచయాలు ఏర్పరచుకుంటూ ఉంటారు. ఇతరులకు వీరు ఎక్కువగా సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలా సహాయం చేస్తూ వీరి యొక్క భావన ఏ విధంగా ఉంటుందంటే, ఎదుటివారికి సహాయం చేస్తూనే ఎదుటివారి యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలనుకునేటటువంటి తత్వం కలిగి ఉంటారు. అంటే ఒక మనిషిని చూడగానే మనిషి ఎలాంటి వాడు అనేటటువంటి విధంగా స్కానింగ్ చేసేస్తారు. అంటే ఒక మనిషితో కనుక ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కనుక మాట్లాడినట్టయితే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి గుణగణాల మొత్తాన్ని కనీసం ఒక 70 నుంచి 80% వరకు ఆ వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని పూర్తిగా వీరు అంచనా వేయగలరు. ఆ విధంగా అంచనా వేయటంలో వీరు చాలా దిట్ట. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి పురుషులు సరదాగా కబుర్లు చెప్పడంలోనూ, అందరినీ నవ్వించడంలోనూ, అందరినీ కలుపుకొని పోవటంలోనూ చాలా ముందుంటారు. ఎవరికైనా ఏదైనా కష్టం కనుక కలిగితే మీకు ముందు నేనున్నాను అంటూ ముందు అక్కడ వచ్చి వారి యొక్క సమస్యను పరిష్కరించి వారందరికీ ఒక పెద్ద దిక్కుగా మారి వాళ్ళందరికీ చేత మంచి అని అనిపించుకునే విధంగా చేయటంలో కూడా వీరు గొప్ప సిద్ధహస్తులు. వీరు గాఢమైనటువంటి ప్రేమికులుగానే ఉంటారు. కానీ వీరి ప్రేమ అనేటటువంటిది మాత్రము చంచలమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమలో కూడా స్థిరమైనటువంటి భావన అనేటటువంటిది ఉండదు. అంటే ఒక్క మాటలో కనుక చెప్పాలంటే కొన్ని సందర్భాలలో వీరు ఎక్కువగా అవకాశవాదానికే ప్రాధాన్యత ఇస్తారు. గాలి ఎటువైపు వీస్తే అటువైపు అన్నట్టుగా ఎటువైపు ఎక్కువ అవకాశం వస్తే అటువైపు ఆ విధంగా వీళ్ళు మారుతూ ఉంటారు. ఇంకా ఇంటిని చక్కగా అలంకరించుకోవడంలోనూ, ఇంటి కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టడంలోనూ వీరు ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఇతరులకు కనుక ఏదైనా సహకారాలు కావాలన్నా, సలహాలు కావాలన్నా చక్కగా వెంటనే ఇస్తూ ఉంటారు. ఇవి ఈ మిథున రాశిలో జన్మించినటువంటి పురుషుల యొక్క లక్షణాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. తద్వారా మేము అందించే అన్ని వీడియోలు మీకు వెంటనే వచ్చి చేరుతాయి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ చేస్తున్నటువంటి ధర్మయజ్ఞంలో సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా భాగస్వాములు కండి.
అందరము కలిసి మంచిని పంచుదాం, మంచిని పెంచుదాం. సదా మీ సేవలో నారాయణ శాస్త్రి. You